సోదర సోదరీమణులారా, మా వాణి గాన సభ తరపున రాష్ట్ర స్థాయిలో స్కూలు విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రముఖ సినీతార కుమారి సరితాదేవి గారు విచ్చేయటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ నటి కుమారి సరితాదేవి గారి గురించి యువకవి శ్రీ కలం గారు 2 మాటలు మాట్లాడతారు. అయ్యా, నా పేరే కలం, నాకున్నది కలం బలం. నిర్వాహకులు నేను చెబుతానన్నారు 2 మాటలు, కానీ వదలను ఈ మైకును మరి 2 పూటలు. సరి సరి. యువ హృదయ చోరిని కుమారి సరిత. ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత. నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు, అయినా ఆవిడిలో అణు మాత్రం పెట్టు లేదు. నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి భావ ప్రకటనలో శిరోమణి. సిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు, అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమెంటు. తప్పైపోయింది బాబు, ఈ బతుక్క దరిద్రపు కొట్టి తోడు ఇది మొదలకి. చూశారా, పరుగు పరుగున వచ్చింది ఈ సునకం, విని మాత్రం కాదు నా కవనం. పరుగు పరుగున వచ్చింది ఈ సునకం, విని మాత్రం కాదు నా కవనం. ఓ సునకం కావాలని వచ్చింది సరిత దర్శనం, అదే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కలంగారి రసవత్తరమైన ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు స్కూలు విద్యార్థిని విద్యార్థుల పాటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి సత్యం తాను బహుమతి గెలుచుకున్న పాటను మీ అందరికీ వినిపిస్తాడు. ఆ తరువాత కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. సత్యం, పైకి రా.
ఇప్పుడు కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. నాకు ఇలా సభల్లో సమావేశాల్లో ప్రసంగించడం పెద్దగా అలవాట్లేదు. కానీ ఈవేళ ఒక ఎదురు చూడని సంఘటన, అదే ఈ బాబు పాట వినడం తటస్థించింది. అందుకే 4 మాటలు చెప్పాలనిపిస్తోంది. ఎన్నో జన్మల తేనె అభిషేకం చేస్తే మధురమైన స్వరం వరంగా లభిస్తుందంటారు పెద్దలు. ఈ చిరంజీవి ఇంత చిన్న వయసులోనే ఎంతో అనుభవం పండిన వ్యక్తిలా ఇంత అద్భుతంగా ఆలాపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బిడ్డని కన్న తల్లిదండ్రుల అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను. కొంత ఈర్ష్యపడుతున్నాను కూడా. నువ్వు వంటకుండా చిన్న వదిలేసారంటరా? ఎవరి పాటు నడుస్తా ఉంది? ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. నేను నిద్రన్నావా? లేదురా, సలుపుకుని కట్టేసింది. గెట్లెట్టే ఏంటి అంజయ్, బేరమా ఉందా? బాగుంది. అత్తమ్మా ఏంటి పురుగులు అయిపోయా? అయిపోవడం ఏంట్రా, నీకోసం ఏడుగా పట్లం కట్టించాను. అటుకెళ్ళు. ఇంకా ఎడిగానే ఉన్నాయే, ఇప్పుడే వేసావేంటి? మరే చేశారేట్రా? హాల్లో కూర్చుని కన్నారు కూడా సినిమా చూస్తాం. అవురే, ఆట వదలగానే తొందరగా వచ్చేయండి. అట్టగానే అట్టగానే. రాజా నీకింత మూజా, రాజా నీకింత మూజా. ఏంటి మా ఇది? పువ్వులు. నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ. నేను కోరుకునేది రేపటికి వాడి మాడిపోయే పువ్వులు కాదు గోపి. నీ విశాలమైన హృదయంలో చాలెడు చోటు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటే గొడవ? మీరా నాన్న? ఎవరో అనుకొని భయపడిపోయాం మేము. ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను. మీది అమర ప్రేమ, యుగ యుగాల బంధం మీది. రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా. అయితే అయ్యారో ఒకరి పక్కన పరిగవుడా. సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా, నేను ఉడితే తప్పేంటి? సర్లే, వాళ్ళు పట్టుచీలు కట్టుకుని 1 గంట పాచి పని చేసినట్టు నటిస్తారు, ఏళ్ళకేళ్ళు కూస్తారు. అదే నీ కాడున్న తప్పు. తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తాందని మెచ్చుకోవడం లేదు సరిగందా, తిట్టిపోస్తాం. వాళ్ళకి నీకు పోలికలేంటే వాళ్ళు అసలు పువ్వులు ఇట్లా మెరిసిపోతాం. జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట ఉడుతూ చూస్తారే. వాళ్ళ చూపు అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందన్నా? అబ్బా పని కానిగే. ఈ ఇసే ఇప్పుడు బయట మీ అయ్యొచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది.
గోయిందా గోయిందా మీ అయ్యి తాళం వేసిపోయాడు. ఏంటయ్యా ఏదో నువ్వు? అయ్యా అయ్యో అయ్యా అయ్యో మీ అయ్యి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే. ఇప్పుడెట్టా? చీకటంటే నాకు భయం. చీకటంటే పోయింది దేనికే? కూసో. ఏమిటో బయట కళ్ళు కనిపిస్తున్న చీకటి, లోన కొళ్ళబూడి చేసాలి. నేనా వయసులో ఉన్న కుర్రోడిని, నువ్వా సొగసైన పిల్లదానివి. నా వయసు 22, 24. నీ వయసు 16, 40. మధ్య నీ కూడా అంటే మీ సీతాలు నేనే తినలే. లాభం లేదురా. అట్టగానే ఎట్టగా బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు. అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనురా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం ఎంత చూస్తావేంట్రా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం నీ నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకునుండు. అడవుల్లోకి అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు. అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక బొట్టలో వేసుకున్నాను, రెండోది వేసుకున్నాను, మూడోది వేసుకున్నాను, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు ఒక్క బొట్టలో వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అది. అమ్మమ్మ అలా చెప్పించకండి. నీ కడుపు కట్టలేదని నా కడుపు పట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా రఘువరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, లోపల ఏదో కుక్క. కారంతి నాగులు ఆ కర్రలా పట్టరా. అసలు ఏం జరిగిందంటే రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మీ ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శ్రీమాత్రం ఆలు తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మీ ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే ఆ తర్వాత అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఎందుకు పనికొస్తారా మీరు? చుక్కలని పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరిస్థితులు తప్పాడు. పాలమై వచ్చావా? కాఫీ ఆలస్యమైందని ఆయన కోపడుతున్నారు. నేను చేసేస్తానండి. మీరు వెళ్ళి టిఫిన్. రాండి టిఫిన్. నేను అడిగింది ఏమిటి, నువ్వు తెచ్చిందేమిటి? ఏమడిగాను? ఏమన్నాడు మీ నాన్న? ఏమన్నాడు మీ నాన్న అంటే మాట్లాడమే పెగలే. నిన్నే అడిగేది. నెలాఖరు రోజులు కదండి, ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదట పాపం. ఇంకెప్పుడే ఆయనకు వీలేది? ఎప్పుడంట? 4 రోజుల్లో. 4 రోజులు కాదే, నా ప్రాణాలు పోయేదాకా మీకు డబ్బు దొరకదు. నేను మా కూతురిని పెళ్లి చేసుకున్నాను చూడు, ఆ పాపానికి మీతో పాటు నేను దరిద్రులను పెంచాల్సింది. దరిద్ర పోగొట్టుకుంటారని సుఖం లేదు, శాంతి లేదు. చిచి, ఏ బూట్స్ పని కింద పడి చస్తే. అయ్యో అదే మాట్లాడండి. జీతం రాగానే నాన్నగారి గారి డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను. నువ్వు డబ్బిచ్చేదాకా అవసరం ఆగుతాయనుకున్నావా? నెల మొదట్ల ఖర్చులు, నెలాఖరు అప్పులు. ఎప్పుడే డబ్బిచ్చేది? అందులో అవసరాలు తెచ్చిన వాడు అసలు కూతురు పెళ్లి.
ఏంటి మాస్టారు? అల్లుడు గారు అయిన దానికి కాని దానికి అమ్మాయి గారిని నాన్న మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఊరుకోలేకపోతే ఊరి పోసుకోవాలి. మీరు కూడా ఏంటి మాస్టారు? ఓ మంచి రోజు చూసి గట్టిగా 4 తగిలించండి. కుక్కిన పేరులో మూలపడి ఉంటాడు నేను చెప్తాను. ఆ పని చేయడానికి నిమిషం పట్టదు. కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది. ఏమిటో కళ్ళతో చూడలేక కడుపులో దాచుకోలేక ఇలా నోరు నొక్కుంటున్నాను. నాన్న కాఫీ. రేకుండా నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపో. ఇప్పుడు దాని సంగతి ఎందుకయ్యా? నీకు తెలియదురా, నా మాట విని. ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా అని తమ దగ్గర దాచాను. అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు. తమకాడే ఉంచు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు దాచే అవకాశం లేదు. ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు. పెళ్లి జరుగు.